జై స్వరాజ్య టీవీ అండ్ స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి మా న్యాయవాదుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా యొక్క సమస్యల్ని రాష్ట్రం నలుమూలలో వ్యాప్తి చేయడానికి మీ వంతుగా కృషి చేస్తున్నందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రస్తుతము న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు ఏ విధమైన కుటిలమైన పద్ధతులు అవలంబిస్తున్నాయనంటే, న్యాయ వ్యవస్థలో మార్పులనే పేరుతో న్యాయవాదుల యొక్క కాంట్రిబ్యూషన్ లేకుండా వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. ఇటువంటి చట్టాల వలన న్యాయవాదిని అధపాతాలకు తొక్కే విధంగా వాళ్ళు తీసుకునే చర్యలు ఉంటున్నాయి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు కూడా చాలా దుర్భరమైనది, చాలా నీచమైనది. దాన్ని ప్రతిఘటించడంలో ప్రతి ఒక్క న్యాయవాది తమ వంతుగా కృషి చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం తలొగ్గి దాన్ని వెనక్కి తీసుకుంది. ఇటువంటి బిల్లులు, ఇటువంటి చట్టాలు కనుక చేసినట్లయితే ఒక్క న్యాయవాదులకే కాదు, న్యాయమూర్తులకు కూడా ఇటువంటి సమస్యలు తప్పని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. మొన్న రంగారెడ్డి కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును దాన్ని కూడా వాళ్ళు ఎటువంటి బేఖతారు చేయకుండా న్యాయమూర్తులపైన చెప్పులు విసిరేయటం, అంతేకాకుండా రీసెంట్గా భూపాలపల్లిలో కూడా అంతకుముందు వామన్రావు అడ్వకేట్ల దంపతుల విషయంలో కూడా హత్య చేయటం అనేది చిన్నపిల్లగాడు ఏదో ఒక పండు కోసిన విధంగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే దీని పర్యవసానము ముందు సొసైటీలో కానీ రోడ్డు మీద కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ కూడా కట్టుదిట్టంగా తమ పని తాము చేయాలని, ఎటువంటి ఒత్తిళ్లకు గురి కావద్దనేది ఈ సమస్య ఈ యొక్క స్వరాజ్య టీవీ వారి తరఫున మేము లా అండ్ ఆర్డర్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. పూర్వం ఒక నానుడు ఉండేనమాట, కంచె చేను వేస్తే కాచేవారెవరు అనేది. ఇప్పుడు న్యాయవాదుల వ్యవస్థనే ఈ విధంగా తయారు చేస్తే కాపాడేవారు ఎవరు అనేది మాకు ఇప్పుడు సమస్య తలెత్తుంది. కాబట్టి ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని. ఇంకొక ముఖ్య విషయం, 41 CRP విషయంలో కూడా కేరళ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ముందుకొచ్చి అక్కడ అమెండ్మెంట్ కోసం చేసుకోవడం. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో శ్రీధర్బాబు గారు ప్రకటించినట్టు విధంగా 41 CRP విషయంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం సంబంధించి దాన్ని అమెండ్మెంట్ చేస్తే మా న్యాయవాదులకు కూడా కొన్ని అవకాశాలు దొరుకుతాయి. దానివల్ల న్యాయవాద వృత్తి బలిష్టంగా తయారవుతుందని ఈ విధంగా ఈ స్వరాజ్య టీవీ వారి తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాము. కాబట్టి న్యాయ వ్యవస్థ బలిష్టంగా ఉంటేనే అన్ని వ్యవస్థలు పొల్యూట్ అయిపోయినాయి. కాబట్టి మీరు ఈ యొక్క వ్యవస్థను కాపాడితేనే రేపు మీ పిల్లల భవిష్యత్తు మీరు రోడ్డు మీద స్వతంత్రంగా తిరగాలన్నా కూడా మేము బలంగా ఉండాలంటే తగు చర్యలు తీసుకోవాలి. అందులో తీసే చట్టాలు కూడా ఏంటంటే న్యాయవాద వృత్తిని, న్యాయ వ్యవస్థని చిన్నబుచ్చే విధంగా, లేదనంటే వాళ్ళ మీద దాడులు జరిగే విధంగా ఉండకూడదని ఈ ముఖంగా మీ అందరికీ నేను వేడుకుంటాను. జై స్వరాజ్య టీవీ.